అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడకపోయేది ఒక ముఖ్యమైన విషయం గురించి. అది మన మీద నేరుగా ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా విదేశాల్లో చదవాలని కలలు కంటున్న వారికి, ఇండియాలో జీవిస్తున్న వారికి కూడా. ఎందుకు అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా ప్రొడక్ట్స్ మీద 25% టారిఫ్ అయితే పెంచాడు. అది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? మనము ఇండియాలో కాకుండా ఫారిన్‌లోకి వెళ్ళి చదువుకోవాలంటే అది ఇంకా ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, అలాగే షేర్ చేయండి. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఎగుమతులపై భారీగా 25% టారిఫ్ విధించాలని నిర్ణయించారు. అంటే మనము ఒక వస్తువుని ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్ని అమెరికాకు మనం పంపాలంటే అమెరికా వాళ్ళకి అదనంగా డబ్బు చెల్లించి మన ప్రోడక్ట్ అక్కడ అమ్ముకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మనం ఇక్కడ తయారు చేస్తే అక్కడ వాళ్ళకి 125 రూపాయలకు అమ్మాలి. ఎందుకంటే 25 రూపాయలు మనం అమెరికాకి ఇచ్చేసి 100 రూపాయలు మనము తీసుకోవాలి. ఈ విధంగా 25% వాళ్ళు ఏం చేయకున్నా కూడా, వాళ్ళ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయకున్నా కూడా మనం అదనంగా వాళ్ళకు ఫ్రీగా 25 రూపీస్ అయితే ఇస్తున్నాము. ఆ విధంగా మన మీద అదనపు భారం వేసేసి మన ప్రోడక్ట్స్ అక్కడ ఎవరు కొనకుండా అయితే చేస్తున్నాడు ఈ ట్రంప్. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఎగుమతులపై 25% టారిఫ్ విధించాలని నిర్ణయించారు. అంతేకాదు అదనంగా పెనాల్టీ కూడా ప్రకటించారు. సీరియస్గా ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఒక్కొక్కటి సింపుల్గా అర్థం చేసుకుందాం. అయితే ఈ టారిఫ్లు అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం నుండి మరొక దేశంకి మనం వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు వేసే అదనపు పన్నులు. అయితే అసలు ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? దాని గురించి మనం ఆలోచిస్తే ఇండియాకి ప్రపంచంలోనే హైయెస్ట్ టారిఫ్లు ఉన్నాయని, అలాగే వికృతమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని. ఇది కానీ అసలైన కారణం ఏంటంటే ఇండియా ఇంకా రష్యా నుండి ఆయిల్, మిలిటరీ సామాగ్రి కొనుగోలు చేస్తుంది కాబట్టి. ఇది మెయిన్ టాపిక్. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తుంది, అవును మిలిటరీ సామాన్ కూడా కొనుక్కుంటుంది. సో అది అమెరికాకు నచ్చలే. సో దానివల్ల ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ మీద 25% టారిఫ్ వేసి మనల్ని ఇట్లా మన ఎకానమీని దెబ్బతీద్దామని చూస్తున్నాడు. ట్రంప్ ఏం చేసినాడు? ట్రంప్ ఎక్స్లో ఇలా రాశాడు, ఇండియా రష్యా డెడ్ ఎకనామీలు, నాకు పట్టదు, మీరు రష్యాతో ఏం చేస్తారు, ఇంకా అమెరికా రష్యా బిజినెస్ దాదాపు లేదు, అలాగే ఉండాలి అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన సందేశం ఏంటంటే, ఇండియా నువ్వు రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్నావు, నీ టారిఫ్లు కూడా ఎక్కువ, కాబట్టి ఎగుమతులు మరింత ఖరీదైనవిగా చేస్తా అని వార్నింగ్ ఇచ్చి 25% అయితే టారిఫ్ పెంచింది. ఇప్పుడు ఇండియాలో ఏమవుతుంది? ఇండియాలో రియాక్షన్ ఎలా ఉంటుందంటే, రాజ్యసభలో ప్రతిపక్షాలు మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నాయి. 25% టారిఫ్ పెంచితే మీరు మౌనంగా ఎందుకున్నారు అని క్వశ్చన్ చేస్తున్నాయి. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ట్రంప్ను బఫూన్ ఇన్ చీఫ్ అని పిలిచాడు. ఇంకా ఇవి ఇండియా ఎకనామీపై నేరుగా దాడి అని కూడా అన్నారు. ఆయన దీన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తాడు. ఓవైసీ మన ప్రధానిని కూడా వదలలేదు. మోడీ మౌనంపై ఘాటుగా విమర్శించాడు. ఇది మన మోడీ చేసిన 56 ఇంచెస్ చెస్టా అని ట్వీట్ చేశాడు. లేదంటే ట్రంప్ టారిఫ్లు 56% పెంచితే కానీ మాట్లాడా మోడీ అని ఎద్దేవా చేశాడు. కాంగ్రెస్ కూడా అన్నది. కాంగ్రెస్ కూడా మోడీని విమర్శిస్తుంది. ఏంటంటే ఈ టారిఫ్లు ఎందుకు వేస్తున్నా అంటే మోడీ సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఈ టారిఫ్లు వేస్తుంది అమెరికా. సో మీరు ఏం చేస్తారు, ఇందిరాగాంధీ లాగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి దీని మీద అని కాంగ్రెస్ అంటుంది. అయితే బీజేపీ ఏం చేసింది? బీజేపీ మాత్రం ఏమాత్రం ఓవర్ రియాక్ట్ కాకుండా శాంతంగా ఉన్నది. యుఎస్ మళ్ళీ తిరిగి ఆలోచిస్తుంది మన మీద 25% ఎట్లా వేస్తుంది. అట్లా మన విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో మీటింగ్లో కూడా పెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఇది అమెరికా ఆర్థిక సామ్రాజ్యవాదం అని అన్నారు. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని కూడా ఇరాన్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ టారిఫ్ పెంచితే ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ మీద ఎట్లా ప్రభావం ఉంటుందో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ 25% టారిఫ్ వల్ల అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్కి ఖర్చులు పెరిగిపోవచ్చు. ఎలా అంటే ఇండియా నుంచి పంపించే అవసరమైన వస్తువులు ఖరీదవుతాయి. స్టూడెంట్గా ఉండాలంటే మందులు, రెడీ టు ఈట్ ఫుడ్, ఇండియన్ మసాలా దుస్తులు, లేదా ఇండియా నుంచి పంపించే బడ్జెట్ ఫోన్లు, ఇవన్నీ అదనంగా 25% పన్ను
పే చేసి మనం వాళ్ళకి పంపించాలి. దీనికి రిటైలర్ అమౌంట్ కూడా జోడిస్తారట. ఇది చిన్నగా అనిపించినా ఒక సెమిస్టర్కి అయ్యే ఖర్చు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేకాకుండా కరెన్సీ వోల్టాలిటీ కూడా ఉంటుంది. ట్రేడ్ టెన్షన్ ఉన్నప్పుడు రూపాయి డాలర్కి బలహీనంగా మారుతుంది. ఉదాహరణకి 2018లో రూపాయి విలువ పడిపోవడం వల్ల స్టూడెంట్ ఖర్చు 4 నుంచి 6 లక్షలు పెరిగింది. అదే సీన్ మళ్ళీ ఇప్పుడు కావచ్చు. అంతేకాదు విశ్వవిద్యాలయాలు కూడా ఇంటర్నేషనల్ ఫీజు పెంచే అవకాశం కూడా ఉంది. గతంలో H1B ఇష్యూస్ వల్ల అలా జరిగింది. రీసెర్చ్ ప్రాజెక్టులు, స్కాలర్షిప్లు కూడా ప్రభావితం అవుతాయి. బైలాటరల్ ప్రాజెక్టుల ఖర్చు కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ టారిఫ్ పెంచడం వల్ల మన ఇండియన్ కంపెనీలు స్టాక్ మార్కెట్పై కూడా ప్రభావం పడుతుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ ఈరోజు 31 జూలై రోజు స్టాక్ మార్కెట్ మొదట కాస్త డౌన్ అయింది, కానీ ఆ తర్వాత రికవర్ అయింది. ఎందుకంటే టెక్స్టైల్, ఫార్మా, ఆటో, షింప్ ఇండస్ట్రీలు పెద్దగా ఇంపాక్ట్ ఫీల్ చేస్తున్నాయి. వాటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆటో కంపెనీలు అయితే లైక్ సోనా, BMW, భారత్ ఫోర్జ్ షేర్లు పడిపోయినాయి. ఫార్మా వచ్చేసి బయోకాన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా వంటి వాటికి 2 to 8% డౌన్ కావచ్చు. రిలయన్స్, BPCL, HPCL రష్యా నుంచి ఆయిల్ కొనలేకపోతే కొత్త సప్లై కోసం వెతకాలి. టెక్స్టైల్ కంపెనీలు వెల్స్పన్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్ వీటికి 40 to 70% రెవెన్యూ అమెరికా నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ ఇష్యూ కాదు. ఇది మన ఎకానమీ, బిజినెస్ మరియు మన వ్యక్తిగత అంటే స్టూడెంట్స్ డ్రీమ్స్ కూడా దీని మీద ఇంపాక్ట్ అవుతాయి, దీని మీద ప్రభావితం అవుతున్నాయి. ఇది మనకి గుర్తు చేస్తుంది ఏంటంటే ప్రపంచ రాజకీయాలు మన రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపెడతాయి అని మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. అసలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? ఇది మన మీద ఎలా ఇంపాక్ట్ అవ్వబడుతుంది అంటే నేను చెప్పింది కాకుండా ఇంకా మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే కామెంట్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా తీసుకొని వస్తుంటాము.